Hi, hello, welcome back to our channel. Auto ekkina Lady Kamal Haasan. కమల్ హాసన్ నట వారసురాలిగా శృతి హాసన్ ఉండగా ఆమె ఎటువంటి సపోర్ట్ లేకుండా తండ్రి పేరు వాడకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈమెకున్న గ్లామర్ కి ఈమెకున్న టాలెంట్ కి మల్టీ టాలెంటెడ్ గా చెప్పుకోవచ్చు. శృతి హాసన్ చేసే ప్రతి సినిమాలో కూడా విజయాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది, డైరెక్షన్ ని కూడా వహిస్తుంది అనుకోండి. ఇంకా ఈమెకున్న మల్టీ టాలెంట్ లో సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మో బోలెడన్ని ఉన్నాయి. అలానే ఇప్పుడు కొత్తగా ఆటోలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తను షేర్ చేసిన ఒక మంచి వీడియో అయితే సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా తను ఆటోలో తిరగడానికి కనిపించిందంట. అయితే దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు తెలిసిపోయింది. అదేనండి, తను షూటింగ్కి వెళ్తుంటే దారి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందట. అయితే ఆ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడం కోసం కాస్త కాలినడకలో నడిచిందంట. అక్కడి నుంచి ఆటో ఎక్కడం జరిగింది. అయితే ముద్దుగా కొన్ని వీడియోలు తీసుకుంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. అందరూ ఇంకా ఆ వీడియోని చూస్తూ ఆమె ఎందుకు ఆటో ఎక్కింది, ఎక్కడికి వెళ్తుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. అయితే తను షూటింగ్కి ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆటో ఎక్కడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే తనకి ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏంటా అంటే ఆ కామెంట్స్ ఆమె కొంచెం రోడ్ షో చేయడానికి లేదా ఓవర్ యాక్షన్ చేయడానికి ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తుంది, అలానే సోషల్ మీడియాలో పెడుతుంది అని అంటున్నారు. కానీ కొంతమంది షూటింగ్ మీద ఉన్న బాధ్యతతో తను షూటింగ్ కి లేట్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో అలా చేసింది అని చెప్పి ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఒక మ్యూజిక్ ఆల్బమ్ ని చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లా అందులో యాక్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ అయితే ఇప్పటి వరకు సూపర్ హిట్ గా నిలిచింది. అయితే అదే సాంగ్ మన ఇనిమల్. ఈ ఇనిమల్ సాంగ్ తో వీళ్ళిద్దరు క్రేజ్ బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. శృతి హాసన్ సాంగ్స్ తో ఈ ఆల్బమ్ లో తను సాంగ్ చేయడమే కాకుండా డైరెక్షన్ కూడా చేసింది, తన ప్రతిభను చాటిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తాను ఇప్పటి వరకే చాలా సినిమాలతో ముప్పించింది. లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే సలార్ సినిమాతో అందరినీ మైముగ్ధులను చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కూడా తన టాలెంట్ ని నిరూపించుకునేందుకు కొన్ని సినిమాల కోసం ప్రేక్షకుల ముందుకు వస్తుందట. అయితే మంచి కథాంశాలను అందుకున్న తాను ఈసారి ఇంకా కొంచెం గ్లామరస్ గా కనిపించబోతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇలా ఆటోలో వెళ్ళడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరి.